హాయ్ ఫ్రెండ్స్. నిన్న జరిగినటువంటి యుముంబా వర్సెస్ హర్యానా స్టీలర్స్ యొక్క మ్యాచ్లో వచ్చేసి హర్యానా స్టీలర్స్ అయితే విన్ కావడం మ్యాచ్ జరిగింది. అది కూడా 17 పాయింట్స్ అని చెప్పుకోవచ్చు కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకైతే యుముంబా ఓడిపోయింది అండ్ తెలుగు టైటన్స్కి అయితే ఛాన్సెస్ ఉన్నాయా లేవనేది చాలామంది అయితే అడుగుతున్నారు. అండ్ యుముంబాకి ఇంకొక మ్యాచ్ అయితే ఉండడం మ్యాచ్ జరిగింది. అండ్ ఆ మ్యాచ్లో వచ్చేసి యుముంబా ఎన్ని పాయింట్స్ తేడాతో ఓడిపోతే మన తెలుగు టైటన్స్ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయనేది చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి. ఈ వీడియోలో మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. తప్పకుండా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా వీడియోని తండ్రి చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి టాపిక్ విషయానికి వస్తే మాత్రం రీసెంట్గా జరిగినటువంటి మ్యాచ్లో యుముంబా అయితే హర్యానా స్టీలర్స్ పైన అయితే ఓడిపోవడం మ్యాచ్ జరిగింది. అది కూడా 17 పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. అయినా కూడా తెలుగు ఫ్యాన్స్ అయితే ఇంకా హ్యాపీగా అయితే లేరు. ఎందుకంటే యుముంబాకి అయితే ఇంకొక మ్యాచ్ అయితే ఉండడం మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో యుముంబా అయితే ఓడిపోవాల్సి అయితే ఉంటుంది. మన తెలుగు టైటన్స్ టీం వచ్చేసి ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వాలంటే మాత్రం బెంగాల్ వారియర్స్ అయితే మినిమం 48 పాయింట్స్ తేడాతో బెంగాల్ వారియర్స్ అయితే గెలవాల్సి అయితే ఉంటుంది యుముంబా పైన. అండ్ ఇది వచ్చేసి ఇంపాసిబుల్ అని అయితే మీరైతే అనుకోవచ్చు. కానీ మనకైతే ఎప్పుడైనా మిరాకిల్ ఆర్ మనకైతే మ్యాజిక్ అయినా జరగవచ్చు. బెంగాల్ వారియర్స్ అయితే 48 ఆర్ మనకైతే 50 పాయింట్స్ తేడాతో గెలవచ్చు ఆర్ ఇంకేదైనా జరగవచ్చు. కాబట్టి మనం ఏం చెప్పలేము. టోటల్లీ గాడ్ ప్లాన్స్ అని చెప్పొచ్చు కాబట్టి. చూద్దాం. యుముంబా వచ్చేసి మనకైతే 48 పాయింట్స్తో మనకైతే అప్కమింగ్ మ్యాచ్లో కనుక ఓడిపోతే మాత్రం తెలుగు టైటన్స్ టీమే ఆటోమేటిక్లీ ప్లే ఆఫ్స్కి అయితే క్వాలిఫై అవ్వడం మ్యాచ్ జరుగుతుంది కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి తెలుగు టైటన్స్ టీం ప్లేయర్స్ వచ్చేసి మనకైతే సంజీవి కానివ్వండి ఆర్ మనకు ప్రఫుల్ కానివ్వండి. యాక్చువల్లీ వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోవడం మ్యాచ్ జరిగింది. ఈ ప్లేయర్సే వెళ్ళిపోయారా ఆర్ మనకు మెయిన్ ప్లేయర్స్ కూడా వెళ్ళిపోయారు అనేది మనకైతే తెలియాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే ఒకళ్ళు తెలుగు టైటన్స్ టీం వచ్చేసి ప్లే ఆఫ్స్ కనుక వెళ్తే మాత్రం మళ్ళీ వాళ్ళైతే తిరిగి రావాల్సి అయితే ఉంటుంది కాబట్టి. చూద్దాం ఈ మ్యాచ్లో ఏం జరగబోతుంది అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. మనకు తెలుగు ఫ్యాన్స్ కానివ్వండి ఆర్ మనకు యుముంబా ఫ్యాన్స్ కానివ్వండి ఈ మ్యాచ్ కోసం అయితే ఈగర్లీ అయితే వెయిట్ చేస్తున్నారు కాబట్టి. అండ్ ఈ మ్యాచ్లో వచ్చేసి ఎవరు గెలిచే అవకాశం ఉంది అండ్ మనకు యుముంబా వచ్చేసి మనకైతే 48 పాయింట్స్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అనేది మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఈ వీడియోకి అయితే ఏంటని చెప్పొచ్చు కాబట్టి. ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.